ఒక వెబ్సైట్కి మనం ఇంటర్ఫేస్లోకి వెళ్తామండి. సో ఈ వెబ్సైట్ ఇంటర్ఫేస్కి వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేం తెలిసి ఉండాలి, మన ఆధార్ కార్డ్కి మన మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలి. లింక్ అయ్యి లేకపోతే ఏంటంటే మనం ఇక్కడ అర్జీ పెట్టడానికి అనర్హులు అని అర్థం అనమాట. సో ఒకవేళ లింక్ అవ్వకపోతే లింక్ చేసుకోవడానికి దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్కి వెళ్ళండి. సో ఇక్కడ నేను ఓపెన్ అయింది చూడండి సార్. సో spandana.ap.gov.in ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చివరి ఆప్షన్ ఆన్లైన్ యూజర్ లాగిన్ అని ఉంది కదా. సో అక్కడ క్లిక్ చేస్తే మనకి ఏంటంటే ఒక డాష్ బోర్డ్ మళ్ళీ ఓపెన్ అవడం జరుగుతుంది. సో దీనిలో ఒక ఫీల్డ్ అడుగుతుందండి. అది చూసుకున్నట్లయితే ఆధార్ నంబర్ అని అడుగుతుంది. సో ఇక్కడ మనం ఆధార్ నెంబర్ ఇచ్చేసి గెట్ ఈకేవైసీ ఓటీపీ అని క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఒక 6 డిజిట్స్ పిన్ అనేది మన ఏదైతే రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉందో దానికి ఒక 6 డిజిట్స్ మొబైల్ నెంబర్ అనేది అదే పిన్ నెంబర్ అనేది వస్తుంది. సో వన్స్ ఆ పిన్ నెంబర్ వెరిఫై చేయగానే మనకి ఏదైతే సిటిజన్ లాగిన్ సంబంధించిన డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవడం మనం గమనిస్తూ ఉంటాం. సో చూడండి సార్. సో ఇక్కడ నాది లాగిన్ అవుతుంది. సో ఇక్కడ లాగిన్ మనకి మూడే ఆప్షన్స్ ఉంటాయండి. ఒకటి ఇన్బాక్స్ ఒకటి ఉంటుంది, అర్జీ నమోదు ఒకటి ఉంటుంది. ఒక అర్జీకి మనం జతపరచవలసిన డాక్యుమెంట్స్ని ఏ విధంగా జతపరచాలో ఆ ఒక మొత్తం 3 ఆప్షన్స్ అనేవి ఇక్కడ మనం చూస్తాం. సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే అర్జీ నమోదుని మనం క్లిక్ చేసుకోవాలండి. సో మనం ఈరోజు డిస్కస్ చేయబోయింది ఏంటంటే న్యూ రేషన్ కార్డుకి మనం ఏ విధంగా అప్లై చేయాలన్న విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం ఇక్కడ. ఓకేనా. సో ఇక్కడ అర్జీ నమోదు దగ్గర క్లిక్ చేయగానే క్లిక్ అప్లికెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకు ఓపెన్ అవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూడండి సార్, అప్లికెంట్ డీటెయిల్స్ వచ్చేసి సో గ్రీవెన్స్ అంటే ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ ఇన్ కేసు ఆ ఫ్యామిలీలో ఏదైనా గ్రీవెన్స్ ఇంతకుముందు ఏదైనా పెట్టి ఉన్నట్లయితే ఆ డీటెయిల్స్ అన్నీ అక్కడ వచ్చింది చూడండి సార్. స్టేటస్ కూడా అన్నీ అయిపోయినట్టు చూపిస్తుంది. సో ఇక్కడ ప్రజెంట్ ప్రొవైడ్ గ్రీవెన్స్ మనం ప్రొవైడ్ చేసే గ్రీవెన్స్ మనం ఉండే నివాసంగా ఉండే ఏరియానా లేదా బయట ఎక్కడైనా నువ్వు గ్రీవెన్స్ రిపోర్ట్ చేయాలనుకుంటున్నావు అనేది కూడా పెట్టాలి. సో మన యొక్క పర్మనెంట్ అడ్రస్లోనే మనం గ్రీవెన్స్ పెట్టాలనుకుంటున్నప్పుడు ఇక్కడ చూడండి గ్రీవెన్స్ ఇన్ఫర్మేషన్ ఏ విధంగా నువ్వు సబ్మిట్ చేయగలవు. గ్రీవెన్స్ బై సబ్జెక్టా లేదా కీవర్డ్ లేదా డిపార్ట్మెంటా. ఓకే. సో వీటన్నిటికన్నా బెస్ట్ ఆప్షన్ నేను చూసి చెప్తున్నాను చూడండి సార్, గ్రీవెన్స్ బై డిపార్ట్మెంట్. ఓకే. ఇది క్లిక్ చేసి ఏంటంటే చక్కగా మీరు దానికి సంబంధించిన ఏదైతే డిపార్ట్మెంట్స్ అయితే ఉంటుందో ఆ సివిల్ సప్లైకి సంబంధించిన రేషన్ కార్డ్స్ ఎవరైతే అప్రూవ్ చేస్తారో దానికి సంబంధించిన ఏ విధంగా పెట్టాలో చూడండి ఇక్కడ. సో ఇక్కడ డిపార్ట్మెంట్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ సివిల్ సప్లైస్ అనే ఆప్షన్. సో అది క్లిక్ చేయండి. సో ఆ తర్వాత చూసుకున్నట్లయితే మీకు న్యూ రేషన్ కార్డ్స్ అని చెప్పేసి ఉంటుంది చూడండి సార్ ఇక్కడ. సో ఓన్లీ రేషన్ కార్డ్స్ అనేది ఉంది. సో రేషన్ కార్డ్ క్లిక్ చేద్దాం. సో సబ్జెక్ట్ వచ్చేసి న్యూ వైట్ రేషన్ కార్డ్ అనేది ఉంటుందన్నమాట. సో అది క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఈ యొక్క అప్లికేషన్ గ్రీవెన్స్ అనేది ఎండ్ అయినట్టు. అదేవిధంగా సర్వీస్ టైప్ అంటే సోర్స్ మనం ఏ విధంగా అప్లై చేసాం, ఆన్లైన్ యూజరా ఇస్ దేర్ ఎనీ మనం ఏదైనా వేరే అఫీషియల్ వెబ్సైట్లో మనం ఏదన్నా గ్రీవెన్స్ లోడ్ చేసామా అని అర్థం అనమాట. సో ఇక్కడ మనం ఆన్లైన్ యూజర్ క్లిక్ చేయండి. ఇక్కడ న్యూ వైట్ రేషన్ కార్డ్ అని ఇచ్చాను కదా. సో ఇక్కడ ఆన్లైన్ యూజర్ పెట్టేసేసి ఇక్కడ కింద రిమార్క్ అనే దగ్గర మనకు మ్యారేజ్ ఎప్పుడు అయ్యింది, అదేవిధంగా మ్యారేజ్ అవ్వకపోతే అసలు మీరు ఏ పర్పస్ మీద అప్లై చేస్తున్నారు, ఏంటి మీ ప్రజెంట్ స్ట్రాటజీ అనే విషయాన్ని కూడా ఇక్కడ మన రిమార్క్లో సబ్మిట్ చేసి ఇక్కడ సబ్మిట్ చేస్తే మనకు ఒక రసీద్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది విత్ స్పందన లోగోతో మన ఎవరైతే ప్రజెంట్ సీఎం గారు జగన్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోటోతో ఒక రిసీట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఆ అర్జీ నెంబర్ కూడా ఉంటుందన్నమాట. ఆ అర్జీ నెంబర్ని పట్టుకుని మనం పక్కనే దానికి సంబంధించిన రేషన్ కార్డు అంటే మనకేం కావాలి, ఖచ్చితంగా ఒక గ్రూప్ ఫోటో కావాలి ఏదైతే ఫ్యామిలీ ఉందో. సో ఆ ఫోటోని కూడా మనం అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ. సో అప్లోడ్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేసి మనకు వచ్చే రసీదులో ఒక నంబర్ అర్జీ నెంబర్ ఉంది కదా. సో అర్జీ నెంబర్ని ఇక్కడ క్లిక్ చేసి జతపరచు చూస్ ఫైల్ ఉంది కదా. సో ఆ ఫైల్ అక్కడ పెట్టేసి అప్లోడ్ పెట్టేస్తే మీకు ఒక 1 వీక్ ఒకసారి స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. దీంట్లో మీరు ఒకవేళ 1100 చేసినా సరే స్టేటస్ చెప్తారు, లేదా ఇక్కడ చూసుకున్నా సరే స్టేటస్ అనేది తెలుస్తూ ఉంటుంది అనమాట కంటిన్యూస్గా. సో మీరు పెట్టే అర్జీ ఖచ్చితంగా 30 రోజుల్లోపు వాళ్ళు సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేయాలి ఫ్రమ్ ఏ డిపార్ట్మెంట్కి అయితే పెడతారో ఆ డిపార్ట్మెంట్కి. ఎందుకంటే న్యూ రూల్ అనమాట ఇది. ఓకే. సో మీరందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని యూజ్ చేసుకోండి. ఖచ్చితంగా ఒక అర్జీ వేయండి. ఇంతవరకు మీరు ఆల్రెడీ బయట అప్లై చేసి ఉన్నా సరే ఇక్కడ ముందు అప్లై చేయండి. అప్లై చేసే ముందు ఏం చేయాలని చెప్పాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పేరెంట్స్ దాంట్లో మనం డిలీట్ అయిపోయి యాజ్ ఏ ఫ్రెష్గా మన ఆధార్ కార్డ్స్తో మనం అప్లై చేసుకోవాలి. ఓకేనా. థ్యాంక్ యూ.